ఎయిర్ ఇండియా సెన్సేషనల్ డెసిషన్ తీసుకుంది. విమాన ఇంధన ధరలు భారీగా పెరగడంతో అంతర్జాతీయ విమాన సర్వీసులని తగ్గించాలనుకోని నిర్ణయం తీసుకుంటుంది. మే, జూన్ అలాగే జూలై నెలల్లో భారీగా ఎయిర్ ఇండియా సర్వీసెస్ తగ్గనున్నాయి. ప్రధానంగా ఇటు యూరోప్, అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్ వెళ్ళే విమాన సర్వీసులన్నింటినీ కూడా తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇంధన ధరల పెరుగుదల వల్ల అంతర్జాతీయ రూట్లు ఆర్థికంగా భారంగా మారాయి. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోబోతున్నామంటూ ఎయిర్ ఇండియా అఫీషియల్గా ఎయిర్ ఇండియా చెప్పుకొచ్చింది. CEO క్యాంప్బెల్ విల్సన్ ఆయన మాట్లాడారు. మార్చి 31, 2026తో ఆర్థిక సంవత్సరం ముగిసిపోయింది. 22,000 కోట్ల నష్టాన్ని చవిచూసింది ఎయిర్ ఇండియా. సాధారణంగా విమానాయ సంస్థల నిర్వహణ ఖర్చుల్లో ఇంధనం వాటా 30 నుంచి 40% ఉంటుంది. మిడిల్ ఈస్ట్ వార్ కారణంగా ఇది 55 నుంచి 60% ఇంధన వాటా ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది అని అంటూ ఎయిర్ ఇండియా CEO మాట్లాడుకొచ్చారు. అలాగే టార్గెటెడ్ రూట్స్ ఒకసారి మనం చూస్తే కనుక యూరోప్, నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్ ఈ ప్రాంతాలకు వెళ్ళే ఎయిర్ ఇండియా సర్వీసెస్ మరి ముఖ్యంగా ఈ రూట్స్లో తిరిగే ఫ్లైట్స్ని తగ్గించబోతున్నట్టు తెలుస్తుంది. అన్వయబుల్ టిప్పింగ్ పాయింట్. CEO క్యాంప్బెల్ విల్సన్ ఆయన స్టాఫ్కి చాలా క్లియర్గా ఎయిర్ స్పేస్ క్లోజర్స్ ఈ యుద్ధం కారణం వల్ల, అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణం ఒకటి, యుక్రెయిన్, రష్యాకి సంబంధించిన యుద్ధ కారణాల వల్ల, మరి ముఖ్యంగా పాకిస్తాన్ అప్పుడప్పుడు పాకిస్తాన్ కూడా తన ఎయిర్ స్పేస్ని ఇండియాకి వ్యతిరేకంగా ఎప్పుడైనా స్టేట్మెంట్స్ జరిగినా ఏదైనా జరిగినా ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేయడం. సో ఇలా ఎయిర్ స్పేసెస్ అన్నీ కూడా క్లోజ్ ఉండడం వల్ల ఫ్యూయల్ కాస్ట్లు పెరగడం, ఎయిర్ స్పేసెస్ క్లోజ్ ఉండడం వల్ల ఆ రూట్స్ లెంతీ రూట్స్ తీసుకోవాల్సిన ప్రయత్నం చేయడం, దానివల్ల ఫ్యూయల్ కాస్ట్లు, మెయింటెనెన్స్ కాస్ట్లు, సర్వీస్ కాస్ట్లు పెరిగిపోతున్నాయి. లాంగర్ ఫ్లైట్ పాత్స్ అంటే ఎక్కువ ఫ్యూయల్ కాలుతుంది ఒకసారి ఎయిర్ స్పేస్ క్లోజ్ చేయడం వల్ల. సుదీర్ఘ ప్రయాణాలు చేయాల్సిన అవసరం పడుతుంది. ఆ సుదీర్ఘ ప్రయాణాల వల్ల ఫ్యూయల్ ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కువ కాలిపోతుంది. దాంతో ఎక్కువ ప్రీమియంకి టికెట్ రేట్లని అమ్మాల్సిన పరిస్థితి. దాని బదులు అసలు ఆ సర్వీసెస్ని తగ్గించాలి అంటూ ఎయిర్ ఇండియా డెసిషన్ తీసుకుంది. ఎయిర్ ఇండియా గ్రూప్ ఎస్టిమేషన్ 2026 ఫైనాన్షియల్ ఇయర్ గాను 22,000 కోట్ల లాసెస్ ఇప్పటిదాకా అయినట్టు ఎయిర్ ఇండియా అఫీషియల్గా చెప్పుకొస్తుంది.